వెల్కమ్ బ్యాక్. ఇరాన్ ఇప్పుడు బయట శత్రువులతో మాత్రమే కాకుండా తమ దేశంలోనే రహస్యంగా గూఢచర్యం చేస్తోన్న శత్రువులతో కూడా పోరాడుతోంది. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ మొస్సాద్ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేయలేక నానా అవస్థలు పడుతోంది. అసలు మొస్సాద్ పేరు వింటేనే ఇరాన్లో టెన్షన్ పుడుతోంది. ఇంతకీ మొస్సాద్ అంటే ఇరాన్కి ఎందుకంత వణుకు? టేక్ ఏ లుక్. మొస్సాద్ ఇంటెలిజెన్స్ పేరెత్తితేనే ఇరాన్లో టెన్షన్. మొస్సాద్ అవలంబించే పద్ధతులతో వణుకు. మొస్సాద్ అనే అనుమానం కలిగితే రిపోర్ట్ చేయాలంటూ పబ్లిక్కి పిలుపు. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్నట్లు అనుమానం వస్తే చాలు కథం చేస్తున్న ఇరాన్ ప్రభుత్వం. ఓవైపు మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్లో తన స్లీపర్ సెల్స్తోనూ చావు దెబ్బ కొడుతోంది. దానికిక్కడ స్థానికంగా ఇరానియన్లతో కలిసిపోయిన మొస్సాద్ ఏజెంట్లే కారణం. మొస్సాద్ ఇజ్రాయెల్ తరపున పనిచేసే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కాగా దీని దెబ్బ అలా ఇలా లేకపోవడంతో ఇరాన్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేపడుతోంది. అయితే అదేం పెద్దగా పనిచేయడం లేదు. అందుకే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంస్థ కూడా చిన్న డౌట్ వచ్చినా చాలు వెంటనే వారిని చంపడం ప్రారంభించింది. పోయిన శనివారం ఓ వ్యక్తిని ఇలాగే ఉరితీసింది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వం మాస్కులు, సన్ గ్లాస్లు, టోపీలు పెట్టుకున్న వారిని ప్రత్యేకించి రాత్రిపూట కూడా ఎవరైనా ధరించి కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలంటూ ప్రకటించింది. అంతేకాదు తరచూ కొరియర్ల ద్వారా డెలివరీలు తీసుకునే వ్యక్తులను కూడా రిపోర్ట్ చేయాలని సూచించింది. ఎవరైనా సరే నివాస ప్రాంతాల నుంచి అసాధారణంగా కనిపించినా, శబ్దాలు వినిపించినా సరే పోలీసులకు తెలియజేయాలని కోరింది. ఇళ్లలో పగటి పూటైనా కర్టన్లు తీయకుండా గడుపుతున్నా కూడా వెంటనే వారి గురించి పోలీసులకు చెప్పాలని ఇరాన్ చాటింపు వేయించింది. ఈ హెచ్చరికలన్నింటినీ కూడా పోస్టర్లపై ప్రదర్శించింది. ఇరాన్కి ఇంత భయం దేనికంటే మొస్సాద్ వ్యవహరించే తీరే అలాంటిది. మొస్సాద్ బహిరంగంగానే కాకుండా రహస్యంగా కూడా దేశానికి సంబంధించిన భద్రత, శత్రు దేశాల సమాచారం, హత్యలు, హ్యాకింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. డ్రోన్ అటాక్స్, స్నైపర్స్, రిమోట్ కంట్రోల్ ఆయుధాలు ఎవరికీ తెలియకుండా లక్ష్యాన్ని నాశనం చేయడమే ఈ ఆపరేషన్ల లక్ష్యం. ఇజ్రాయెల్ దాడులకు మార్గం సుగమం చేయడంలో మొస్సాద్ నిఘా సంస్థ రహస్య ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి. సుప్రసిద్ధ SCAD సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ అంటే శత్రువు యొక్క వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే ఓ టెక్నిక్. దాన్నే ఇప్పుడు మొస్సాద్ ఇరాన్లో వాడింది. ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, కంట్రోల్ సెంటర్లలో పేలుళ్లు, డేటా హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలను బ్రేక్ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం ధ్వంసం కావడం వెనుక మొస్సాద్ ఆపరేషనే కీలకమంటారు. 2021లోనూ ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ ద్వారా పలు సెంట్రిఫ్యూజ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా గత 7 ఏళ్లలో 6 సార్లు మొస్సాద్ ఇరాన్ టార్గెట్ గా తన స్ట్రాటజీలను అమలు చేసింది. అందుకే ఇరాన్ ఇప్పుడు ఇంతగా మొస్సాద్ అంటే టెన్షన్ పడుతోంది.